హలో అండి, నేను మీ సతీష్ పడుచూరి. మనం ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనకు చాలామంది నైట్ టైం ఏ టైం పడుకుంటారో మీరు ముందు కామెంట్ చేసాను. మన వీడియోకి వెళ్తే నైట్ టైం ఎందుకు లేటు పడుకుంటారో, పడుకోకుండా ఎందుకు ఉంటారో దాని గురించి మన టాపిక్ మాట్లాడుతుంది ఈరోజు డిస్కషన్ అయితే. మామూలుగా చాలామంది నైట్ టైం నిద్రపోరు. నిద్రపోకుండా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేదా నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు కానీ, నైట్ వాచ్మ్యాన్స్ కానీ, వీళ్ళు ఏదైనా ఇంటి దగ్గర ఏదైనా కంపెనీ దగ్గర నైట్ టైమ్స్ నిద్రపోకుండా ఉంటారు చాలామంది. సో అలాంటి వాళ్ళ గురించి మనకు చెప్తే ఏంటంటే, వీళ్ళకు బ్రెయిన్ అనేది చాలా డేంజర్లో ఉంటుంది. ఎందుకనేది చెప్తానంటే, ముందుగా ఈ వీడియోని అలాంటి వాళ్ళకి షేర్ చేసిన ఎందుకు డేంజర్లో ఉంటుంది, ఆ వీడియోలో బ్రెయిన్ ఎందుకు డేంజర్ ఉంటుందో చెప్తాను. ఎందుకంటే రీసెంట్గా యూఎస్ఏలో జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం మనకు నైట్ 1 AM to 3 AM ఈ టైం అనేది గుర్తుపెట్టుకుని, నైట్ 1 AM to 3 AM అనేసి ఉంటుంది కదా. ఆ బ్రెయిన్లో మనకి ఏంటంటే కార్టిసోల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది నైట్ టైం. మన బ్రెయిన్ అనేది ఈ టైంలో కార్టిసోల్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ బాడీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది ఏంటంటే మన బాడీలో నిద్ర కానీ, ఇమ్యూన్ సిస్టమ్ కానీ, బ్లడ్ సర్క్యులేషను, ఎనీ హెల్త్ డిజీజెస్ ఇవన్నీ నార్మల్గా ఉండడంలో కీ రోల్ ప్లే చేస్తుంది. చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. సో అలాంటిది ఈ టైంలో చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఏ టైం అంటే నైట్ 1 AM to 3 AM ఈ టైంలో చాలా ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఈ నైట్ జాబ్ చేసే వాళ్ళు అనేది బ్రెయిన్ అనేది చాలా డేంజర్లో ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో నిద్రపోకుండా వాళ్ళు జాబ్స్ అని కూర్చోంటారు. ఎందుకంటే జాబ్స్ పోతాయి అనేసి. జాబ్స్ కూడా ముఖ్యమే కాదనడం లేదు. ఎందుకంటే కొంతమంది జాబ్ లేనిది ఉండలేకుంటారు, చదువుకున్నాము అనేసి ఉంటారు. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, ఈ 1 AM to 3 AM అనేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది కానీ చాలామంది మనకు హార్మోన్ రిలీజ్ టైం తెలియక నిద్రపోకోకుండా లేచి ఉండడం చేస్తుంటారు. లైక్ నైట్ టైం ఏంటంటే కొంతమంది ఏదైనా సినిమాకి పోయింటారు, 3 వరకు 2 వరకు కూడా ఎంజాయ్ చేసేది చూస్తూ ఉంటాం. లైక్ హైదరాబాద్ నైట్ రైడర్స్ అని, బెంగళూరు అట్లాంటిదైతే నైట్ టైం నేను కూడా చూసాను. రీసెంట్గా వెళ్ళాను, అందుకే లేట్ అయింది కొంచెం వీడియోస్ పెట్టింది కూడా. ఇదే జరుగుతుంది. మనకు ఏంటంటే హెడేక్, స్ట్రెస్, నిద్ర ఎన్ని వస్తుంటాయి. ఫేస్లో కూడా గ్లామర్ తగ్గిపోతుంది. ఇట్లా మన బాడీలో ఆర్గాన్స్ మొత్తం యాక్టివ్లో ఉంటాయి ఈ టైంలో. 1 AM to 3 AM అనేది బాగా యాక్టివ్గా ఉంటాయి. ఎందుకంటే ఫుల్ రెస్టింగ్ పొజిషన్లో ఉండడం, ఫుల్ బాడీ అంతా స్లీప్ పొజిషన్లో పెట్టేస్తాం రెస్ట్లో. అది ఈ యాక్టివ్ ఉండడం వల్ల ఈ కార్టిసోల్ అనే హార్మోన్ అనేది హైలో రిలీజ్ అవుతుంది. అంటే యాక్చువల్గా మన బాడీ అంతా నార్మల్గా ఉండాలి. లైక్ మనం ఏంటంటే ఎంజాయ్ చేయడం కానీ, ఏదైనా పని మీద ఉండడం మీద కాన్సన్ట్రేషన్ దాని మీద పెడతాం, మన కాన్సన్ట్రేషన్ అంతా. అప్పుడు ఏమైపోతుంది, ఈ కార్టిసోల్ అనేది దానంతా ఇష్టం వచ్చినట్టు ఒకసారి రావడం, ఒకసారి పోవడం, ఇది రిలీజ్ అవుతుంది హార్మోన్ అనేది. ప్రతి ఒక్కరికి జరుగుతుంది ఇది. అలా రిలీజ్ అవ్వడం వల్ల మనకు స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి, యాంగ్జైటీ ఎక్కువ వస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుంది, యాంగ్జైటీ ఎక్కువ వస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ వస్తాయి. అంటే ఏదైనా ఒక ఎగ్జామ్లో ఏదైనా మనకు రిజల్ట్స్ వస్తాయి, ఆల్రెడీ పాస్ అయిపోయిండొచ్చు, లేదంటే ఏదైనా టెంపుల్కి వెళ్తాము, ఆల్రెడీ మన దర్శనం మాట్లాడచ్చు, లైక్ మనం కాలేదు, తొందర యాంగ్జైటీ. అట్లా ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్ అయిపోతుంది. అంటే యాక్టివ్గా ఉండలేము, ఒకటి పడిపోతాము. అది కొంతమంది దీనివల్ల సడన్గా వెయిట్ కూడా ఎక్కువ అయిపోతారు, కొంతమంది తగ్గిపోతారు వెయిట్. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే వీక్ అయిపోతుంది ఇమ్యూన్ సిస్టమ్, అది వెయిట్ అనేది సడన్గా గ్రో అవుతారు, సడన్గా డిక్రీజ్ అయిపోతారు. అందుకే ఈ వీడియో కూడా మీరు ఎక్కువగా ఇట్లా నైట్ టైం వర్క్ చేసే వాళ్ళకు, అలాగే నైట్ అవుట్ స్టడీస్ అంటారు, మెయిన్గా చదువుకునే వాళ్ళు నైట్ స్టడీస్ చేస్తుంటారు. రీసెంట్ నేను కూడా చూశాను 2-3 వాళ్ళు ఏంటంటే తెల్లారు చదువుతుంటారు, ఎగ్జామ్లో పోయి పడుకుంటారు. ఇదే చూసాను, నేను ఏదో గమనించినాను. ఈ చేయకుండా ఉండే అలాంటి వాళ్ళకి మెయిన్గా షేర్ చేయండి వీలైనంత వరకు. వాళ్ళకు కొంచెం మీకు కానీ వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారని అది సబ్స్క్రైబ్. ఇంకా లాస్ట్ ఒకటే చెప్తాను ఏంటంటే, అట్లీస్ట్ మీరు ఎంత వర్క్ ఉన్నా కూడా నైట్ 1 AM నుంచి 3 AM ఈ 2 గంటలు మీరు నిద్రపోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ కార్టిసోల్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మనకి హెల్త్ డిసీజ్ కూడా రావచ్చు. లైక్ చెప్పాం కదా, ఇప్పుడు ఇబ్బంది పడతారు మళ్ళీ మీకు. ఈ హార్మోన్లో ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోయిందంటే చాలా కష్టము. వెయిట్ అనేది గ్రో అవుతాం, తగ్గుతాం. అప్పుడు థైరాయిడ్స్ ఇంకా చాలా డిసీజ్ వస్తాయి. వెయిట్స్ అనేది గ్రో అయిపోతాం, మళ్ళీ 1-2 సమస్యలు వస్తాయి. సో మీరు చాలా మంది వీలైనంత వరకు నైట్ 1 AM నుంచి 3 AM వరకు ఈ టైంలో పడుకోనికి ప్రయత్నించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నా కానీ ఇలాంటి హెల్త్ రిలేటెడ్ కానీ, ఏదైనా వ్లాగ్స్ కానీ చేస్తుంటే కంటిన్యూ వస్తుంటాయి. థ్యాంక్ యూ.